ఇప్పుడు మొత్తంగా మన పహల్గామ్ అటాక్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూరు, దాని తర్వాత పాకిస్తాన్‌తో మన యుద్ధం అదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎన్ఐఏ కావచ్చు, ఏటీఎస్. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. అట్లాగే మిగతా కౌంటర్ ఇంటెలిజెన్స్‌లు, ఆయా స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్‌లు అన్నీ కూడా రంగంలోకి అయితే దిగాయి. ఎందుకంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వడం, తర్వాత ఈ పహల్గామ్‌కు సంబంధించి పాకిస్తాన్‌కి మన దేశం నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా తొవ్వి తీయడానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఢిల్లీలో ఉండే పాక్ హై కమిషన్‌లో ఇద్దరు ఈ గూఢచర్యానికి పాల్పడుతున్నారనేది తేలింది. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు ముజమిల్ హుస్సేన్ అనే అతను, రెండవ అతను డానిష్ అనే అతను. ఈ ఇద్దరితో సంబంధం ఉందనే మనకి జ్యోతి మల్హోత్రా ప్లస్ ఒక 7 మందిని అరెస్ట్ చేశారు. టోటల్గా ఇప్పటి వరకు ఏంటంటే 14 మంది ఇండియన్ పౌరుల్ని అరెస్ట్ చేశారు. ఈ 14 మంది కూడా ఇండియన్ పౌరులే, కానీ పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకొని ఇండియన్ సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్ని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అమ్మేశారు, డబ్బులకి అమ్మేశారు. సో ఇందులో ఈ ముజముల్ హుస్సేన్ కాంటాక్ట్లో ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీశారు. ఆరా తీసి ముజమిల్ హుస్సేన్ కూడా మనవాళ్ళు ఇక్కడ అతను హైకమిషన్లో ఒక డిప్లొమాట్గా ఉంటున్నాడు కాబట్టి అతన్ని డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో పర్సోనా నాన్ గ్రాటా అంటారు. పర్సోనా నాన్ గ్రాటా అంటే అర్థం అన్వెల్కమ్ గెస్ట్ అని. ఇది లాటిన్ పదం. అంటే ఎవరైనా మన దేశంలో వేరే దేశపు డిప్లొమాట్లు ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తుంటే వాళ్ళని పర్సోనా నాన్ గ్రాటా కింద ప్రకటించి వాళ్ళ దేశానికి పంపించేస్తారు. అలాగా ఇతన్ని పంపించేశారు వాళ్ళ దేశానికి, పాకిస్తాన్కి. అయితే ఇప్పుడు ఇతనికి టచ్లో ఎవరెవరు ఉన్నారు అని ఆరాధీసే క్రమంలో ఢిల్లీకి సంబంధించిన మహమ్మద్ హరూన్ అనే ఒక అతన్ని నిన్న అరెస్ట్ చేశారు. ఈ మహమ్మద్ హరూన్ ఎవరు అంటే ఇతను ఒక స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు ఢిల్లీలో. నీలాంపూర్ అని నార్త్ ఈస్ట్ ఢిల్లీ అనమాట. ఈ సీలాంపూర్లో ఇతను ఒక 3 అంతస్తుల భవనం ఉంది. అక్కడి నుంచి తను స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ఈ ముజమ్మిల్ హుస్సేన్కి సంబంధాలు ఉన్నాయి. ఇతను అనేక సార్లు పాకిస్తాన్ వెళ్ళాడు. యాక్చువల్గా పహల్గామ్ జరగక ముందు కూడా ఇతను ఏప్రిల్ 15న వెళ్ళాడు. ఏప్రిల్ 22న మనకు పహల్గామ్ దాడి జరిగితే ఏప్రిల్ 15th వెళ్ళి ఏప్రిల్ 25th మళ్ళీ ఇండియాకి వచ్చాడు. అంటే జస్ట్ పహల్గామ్ దాడి జరగక ముందు వెళ్ళడం వల్ల ఇతని మీద అనుమానాలు కూడా వచ్చాయి. అట్లాగే ఇతను వీసా మోసాల్లో కూడా ఉంటున్నాడు. ఒక ఫేక్ వీసా రాకెట్ కూడా ఇతను నడిపినట్టుగా ఎవరితో ఈ ముజముల్ హుస్సేన్తో కలిసి నడిపాడు. ముజముల్ హుస్సేన్కి ఇతనికి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మారు పేరుతో అందులో డబ్బులు వేస్తే అది ముజముల్ హుస్సేన్కి వెళ్తుంది. అలాగా ఇతను ముజముల్ హుస్సేన్ కలిపి ఒకటేమో ఈ ఫేక్ రాకెట్, వీసా రాకెట్, రెండోదేమో ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి అందజేయడానికి ఇతను వెళ్తున్నాడు. సో ఇది అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు అతని వాళ్ళ బ్రదర్ వచ్చి వాసిము, సో తర్వాత వాళ్ళ బ్రదర్ భార్య షబీనా, తర్వాత వాళ్ళ అమ్మ రుకియా బేగం, వీళ్ళు ముగ్గురు కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళ వెర్షన్ ఏంటంటే అసలు ఇతనికి ఈ ముజముల్ హుస్సేన్కి ఎటువంటి సంబంధం లేదు, ఇతను ఫేక్ రాకెట్ కూడా, వీసా రాకెట్ నడపలేదు. ఇతను పాకిస్తాన్ ఎందుకు పోయాడంటే ఇతనికి 2007లో ఒక పెళ్ళయింది, 3 పిల్లలు. అయితే అతని భార్యతో విడిపోయాడు. దాని తర్వాత ఇతనికి పాకిస్తాన్లో గుజ్రాన్వాలా అనే ప్లేస్లో వీళ్ళ కజిన్ ఉంది. ముస్లిమ్స్ కజిన్స్ని కూడా పెళ్లి చేసుకుంటారు. హిందూస్ చేసుకోరు కానీ ముస్లిమ్స్ అలా వీళ్ళ కజిన్ని పెళ్లి చేసుకున్నాడు కరోనా లాక్డౌన్ పీరియడ్లో. అందుకోసమే ఆమె కోసమే వెళ్తుంటాడు ఇప్పుడు పాకిస్తాన్కి. అది అనేక సార్లు లీగల్గా ఆయన వీసాలు తీసుకొని వెళ్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా అక్రమంగా వెళ్ళలేదు. సో అలాగే ఏప్రిల్ 15th కూడా వెళ్ళాడు. అతనికి తెలియదు పహల్గాము ఈ వ్యవహారాలు ఏం తెలియదు, మామూలుగా భార్య కోసం వెళ్ళాడు. అది జరిగినాక ఇంకా అక్కడ ఇబ్బందులు ఉన్నాయని వచ్చేసాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. పైగా అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదు, అతను ఆర్థికంగా కూడా గొప్పగా లేడు. మా ఫ్యామిలీలో అందరికంటే కూడా ఆర్థికంగా ఇబ్బందిలో ఉండేది అతనే. మరి ఇంత డబ్బులు ఉంటే మీరు చెప్పినట్టుగా ఆర్థికంగా ఎందుకు ఉంటాడు అనేది
వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా అతన్నైతే ఆ, మన లక్నో కోర్టులో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ వాళ్ళు దీన్ని అరెస్ట్ చేసింది. అందువల్ల లక్నోలో ఇతన్ని కోర్టులో పెట్టారు. కోర్టు రిమాండ్ పెట్టింది. ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు. దీంతో పాటు ఇంకొక 2 అరెస్టులు కూడా నిన్న ఇంపార్టెంట్ అరెస్టులు జరిగాయి. ఒకటేమో గుజరాత్లో కచ్లో సహదేవ్ సింగ్ గోహిల్ అనే ఒకతను ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి బిఎస్ఎఫ్కి సంబంధించి వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత వాళ్ళు కొత్తగా నిర్మిస్తున్న కొన్ని సైట్లు ఫోటోలు వీడియోలు తీసి పాకిస్తాన్కి పంపిస్తున్నారు. సో ఇతను ఏంటంటే ఇతన్ని ఒక అమ్మాయి ట్రాప్ చేసింది, పాకిస్తాన్ అమ్మాయి అదితి భరద్వాజ్ అనే పేరు పెట్టుకొని ఒక అమ్మాయి ఫేస్బుక్లో ఎక్కడ ఇతనికి పరిచయం అయింది. ఆ అమ్మాయికి 28 ఏళ్ళు. ఆ అమ్మాయి మెల్లమెల్లగా ఇతను వాట్సాప్లోకి తీసుకొచ్చి వాట్సాప్లో చాటింగ్లు ఫోన్లు మొదలుపెట్టి ఆ అమ్మాయి తన లైన్లోకి దించి హాట్ చాట్లు ఇవన్నీ తనతో చేసి మెల్లమెల్లగా ఇది నువ్వు కానీ ఇలాగా ఫోటోలు వీడియోలు తీసిస్తే నీకు దగ్గరగా ఉన్న ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ నీకు డబ్బులు ఇస్తానని చెప్పింది. అలాగా ఒక 40,000 డబ్బులు కూడా ఇతని అకౌంట్లో పడినట్టుగా చెప్తున్నారు. అతను ఒకరిని అరెస్ట్ చేశారు.